ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు సాధించడం అంటే అంత తేలిక కాదు. ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్ల ఉన్న ఉద్యోగం ఊడిందా అంతే సంగతులు అన్నట్లు ఉంది. పైగా ఇప్పుడంతా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. చాట్ జీపీటీ సహాయంతో ప్రజలు తమ పనిని సులువుగా చేసుకుంటున్నప్పటికీ ఏఐ యూసేజ్ పెరుగుతుండటంతో తమ ఉద్యోగాలకు ఎప్పుడు ముప్పు వస్తుందోనని దేశమంతటా చాలా మంది టెకీస్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఏఐతో ఏ పనైనా సులువుగా అయిపోతుండడం వల్ల మ్యాన్ పవర్ అవసరం లేకుండా ఎక్కువైపోతుంది. అంటే 10 మంది చేసే పనిని ఏఐ సహాయంతో ఒకే మనిషి ఆ పని అంతా చేయగలడు. పోల్ 2030 నాటికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 30 కోట్ల ఉద్యోగాలు పోతాయా? ఏ అవును, బి కాదు. మనం అడగడమే ఆలస్యం. దేని గురించైనా క్షణాల్లో మ్యాటర్ మన ముందు పెడుతుంది చాట్ జీపీటీ. కోడింగ్ కూడా రాయగలదు ఈ చాట్ జీపీటీ. ఇటీవల ఎన్విడియో కంపెనీ సీఈఓ లెన్సెన్ హువాంగ్ కూడా ఏఐ గురించి మాట్లాడుతూ సంచలనం సృష్టించారు. ఆయన ప్రకారం ఈ జనరేషన్ పిల్లలు కోడింగ్ నేర్చుకోవడం వేస్ట్ అని, ఎందుకంటే త్వరలో ఆ పని కూడా ఏఐ చేసేస్తుంది అని అన్నారు. ఇకపోతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం 2025 నాటికి 85 మిలియన్ జాబ్స్ ని ఏఐ రీప్లేస్ చేస్తుందంట. అలాగే గోల్డ్ మ్యాన్ సాక్స్ రిపోర్ట్ ప్రకారం 2030 నాటికి 30 కోట్ల మంది జాబ్స్ కోల్పోతారంట. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, మనుషులతో మనుషులు పోటీ పడే రోజుల నుంచి ఏఐ వంటి టెక్నాలజీతో పోటీ పడే కాలంకి వచ్చేసాం. కనుక రాబోయే 5-10 సంవత్సరాల వరకు ఉద్యోగాలు కోల్పోయే టెన్షన్ ఉండని కొన్ని రంగాలు ఏమున్నాయి? ఇప్పుడున్న జాబ్స్ కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏఐ వల్ల జాబ్ పోయే రిస్క్ తక్కువ ఉన్న జాబ్స్ ఏంటి? ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కంపెనీ అయినా తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ చేసి లాభాల బాటలో నడవాలనే కోరుకుంటుంది. అందువల్ల ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కంపెనీలు వాటిని అడాప్ట్ చేసుకుంటాయి. దానివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా కంపెనీ యొక్క ఎఫిషియన్సీ పెరిగి లాభాలు పెరుగుతాయి. ఈ క్రమంలో కొంతమంది జాబ్స్ కూడా కోల్పోవచ్చు. అలా కాదని కంపెనీలు అడాప్ట్ చేసుకోకపోతే నష్టాల్లోకి వెళ్లిపోవడమే కాదు, కనుమరుగైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానికి ఎన్నో ఉదాహరణలు మన చుట్టూనే ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ గా నోకియానే చెప్పుకోవచ్చు. పెరుగుతున్న టచ్ ఫోన్, ఆండ్రాయిడ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల ఒకప్పుడు పెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన నోకియా ఇప్పుడు పూర్తిగా వెనుకబడిపోయింది. అందుకే కొత్తగా వచ్చిన ఏఐని కంపెనీస్ ఏవి కూడా తేలికగా తీసుకోవట్లేదు. కనుక మనం లేటెస్ట్ గా వస్తున్న ఏఐ టెక్నాలజీని వాడటం నేర్చుకోవాలి. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే 2025 నాటికి 8,50,00,000 ఉద్యోగాలు పోతాయని చెప్పిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమే ఏఐ ద్వారా 9 కోట్ల కొత్త ఉద్యోగాలు జనరేట్ అవుతాయని తన రిపోర్ట్లో చెప్పింది. ఇప్పుడున్న టైంలో మన భారతీయ జాబ్ మార్కెట్ కూడా మారబోతోంది. ఇదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం 2027 నాటికి భారత జాబ్ మార్కెట్ 22% మేర మారనుంది. అంటే ఇప్పటి వరకు జనాదరణ పొందిన ఉద్యోగాలు హఠాత్తుగా డిమాండ్ తగ్గుతాయి. మీరు ఎప్పుడూ వినని ఉద్యోగాలు సడన్ గా వెలుగులోకి వస్తాయి. అందువల్ల టెక్నాలజీతో పాటు మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన సమయం ఇది. కనుక మీ ఉద్యోగం సురక్షితంగా ఉండే 10 ప్రత్యేక రంగాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసి డేటా సైంటిస్ట్. పైథాన్, స్కాలా, ఆర్, జావా వంటి కంప్యూటర్ భాషలపై మీకు బలమైన పట్టు గనుక ఉన్నట్లయితే ఈ కెరీర్ ది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. డేటా సైంటిస్ట్ గా సగటు జీతం 14 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. ఈ రంగంలో మెయిన్ గా కావాల్సినవి కంప్యూటర్ భాషతో పాటు మ్యాథ్స్, అల్గారిథంలపై పట్టు కలిగి ఉండటం. ఇకపోతే ఇందులో సగటు జీతం 11 లక్షల వరకు సంపాదించుకునే వీలుంది. ఇకపోతే థర్డ్ వచ్చేసి హెల్త్ కేర్ ప్రొఫెషనల్. చెప్పుకోవాలంటే ఎన్ని వైద్య పరికరాలను ప్రవేశపెట్టినా ప్రస్తుతం డాక్టర్స్ ని మాత్రం ఎటువంటి ఏఐ భర్తీ చేయలేదు. మెడిసిన్ మాత్రమే కాకుండా ఆరోగ్య సంరక్షణ నిపుణులుగా అనేక ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక వీరి సగటు జీతం 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటుంది. ఫోర్త్ జాబ్ వచ్చేసి డిజిటల్ మార్కెటర్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, ఎడిటింగ్, డేటా అనలిటిక్స్, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగంలో సగటు జీతం 7 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ఇక ఫిఫ్త్ది వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ జాబ్. ఈ ఫీల్డ్ కోసం ప్రోగ్రామింగ్, స్క్రిప్టింగ్ భాషలపై బలమైన పట్టు తప్పనిసరి అంటున్నారు టెకీ ఎక్స్పర్ట్స్. డేటా భద్రత, నెట్వర్కింగ్ ప్రోటోకాల్ల గురించి కూడా అవగాహన ఉంటే కనుక దీనిలో సగటు జీతం 5.76 లక్షల వరకు డోకా ఉండదు. సిక్స్త్ జాబ్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. హెచ్ఆర్ లో కెరీర్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఉండాలి. వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో బాగా తెలుసుకోవాలి. దాంతో పాటు టైం కి నిర్ణయం తీసుకునే ఆర్ట్ కూడా ఈ జాబ్ రోల్లో ఎంతో ముఖ్యం. ఇకపోతే వీరి సగటు జీతం 9,10,000 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సెవెంత్ వన్ వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్లపై బలమైన పట్టున్నవారు ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్లో గొప్ప కెరీర్ ని లీడ్ చేయొచ్చు. అయితే దీనికోసం సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ కూడా తెలుసుకోవాలి. 7,17,000 వరకు శాలరీని ఫుల్ స్టాక్ డెవలపర్ గా ఎర్న్ చేసుకోవచ్చు. ఎయిత్ జాబ్ గా చెప్పుకోవాలంటే క్లౌడ్ డెవలపర్ రోల్.
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు లైనక్స్ డెవలప్మెంట్, ఆపరేషనల్ స్కిల్స్ పై కమాండ్ ఉన్నవారు క్లౌడ్ డెవలపర్లుగా మార్కెట్లో రాణించొచ్చు. నాస్కామ్ ప్రకారం 2026 నాటికి ఈ రంగంలో 14 మిలియన్ల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయంట. ఇకపోతే 11 లక్షల వరకు శాలరీని ఈ రంగంలో పొందొచ్చు. 9th వన్ వచ్చేసి నాయకత్వం, టీమ్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు గనక ఉన్నట్లయితే ప్రాజెక్ట్ మేనేజర్ గా కెరీర్ ఆప్షన్ బెస్ట్ అని చెప్పుకోవాలి. చక్కగా 17 లక్షల వరకు జీతం సంపాదించుకోవచ్చు. ఫైనల్ గా 10th జాబ్ వచ్చేసి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ రోల్. అంటే క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ని బేస్ చేసుకుని బెస్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావచ్చు. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం సగటున వీరు 8,50,000 వరకు జీతం తీసుకుంటారు. ఇకపోతే ఇది బ్రాండ్ ఎండార్స్మెంట్ ను బట్టి కూడా సంపాదించుకునే అవకాశాలు ఎక్కువ అన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఉన్న జాబ్స్ పోతాయన్నది పక్కన పెట్టి ట్రెండ్ కి తగ్గట్టు మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకుంటూ అప్డేట్ అవుదాం.